హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీ నీట్ 2020 కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్కి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ గురించి తెలుసుకుందాం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి దాదాపు మనకి ఒక 20 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట ఇవి. ఇవి మొత్తం మనం తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాగే ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో సో వీళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అది కూడా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇది నోటిఫికేషన్ అనమాట. వెబ్ ఆప్షన్కి సంబంధించి నోటిఫికేషన్ చూడొచ్చు మీరు ఇక్కడ. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ. నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020-21. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఓన్లీ ఎంబీబీఎస్ కోర్స్కి మాత్రమే అనమాట. బీడిఎస్కి అయితే సపరేట్గా ఉంటుంది, మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. ఓకేనా? సో ఇది ఓన్లీ ఎంబీబీఎస్ వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడైతే మనకు క్లియర్గా ఇచ్చారు కదా, వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్. ఓన్లీ ఎంబీబీఎస్ కోర్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఓన్లీ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చదువుదాం. ఓకే, ఇది చూడండి. ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ పొజిషన్ లిస్ట్ డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్ 7/12/2020. ఈ మంత్ 7th మనకి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్ అయితే ఆ లిస్ట్ అయితే డిస్ప్లే చేశారనమాట. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక, మీ ర్యాంక్ ఉంటే కనుక మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. సో టైమింగ్ వచ్చేసి మనకి ఫ్రమ్ 8 AM ఆన్ 10/12/2020 టు 8 AM ఆన్ 13/12/2020. అంటే ఈరోజు మార్నింగ్ 8 నుంచి 13th రోజు మార్నింగ్ 8 వరకు పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో మనకేంటంటే 10, 11, 12, 13 దాదాపు మనకి ఒక 4 days టైం అయితే ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ఒక బోర్డులో కొన్ని సెంటెన్సెస్ అయితే ఉన్నాయి చూడండి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రెజెంట్ ఇన్ ద ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ పొజిషన్ లిస్ట్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ షుడ్ గివ్ ఓన్లీ వన్ టైమ్ ఆప్షన్స్ టు బీ ఎక్సైజ్డ్ ఫర్ ఆల్ ద మెడికల్ కాలేజెస్ యాజ్ పర్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. సో ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్లో ఉన్నారో సో వీళ్ళు అన్ని మెడికల్ కాలేజెస్కి అయితే ఒక్కసారి మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలన్నమాట. ద సేమ్ ఆప్షన్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఆల్ ద ఫేసెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇంక్లూడింగ్ మాపప్ కౌన్సిలింగ్. ద సేమ్ ఆప్షన్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఫిల్లింగ్ స్పెషల్ కేటగిరీ సీట్స్ ఆల్సో యాజ్ అండ్ వెన్ the final prioritized list from the authorities concerned is received. ఓకే, సో ఏంటంటే అన్ని మెడికల్ కాలేజెస్కి మనం ఒక్కసారి మాత్రమే ప్రిఫరెన్స్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో సేమ్ మనం ఇప్పుడైతే ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెడతామో ప్రిఫరెన్స్ వైజ్గా సేమ్ అనేది నెక్స్ట్ కౌన్సిలింగ్ కానీ వెబ్ ఆప్షన్స్ అదే సేమ్ వెబ్ ఆప్షన్స్ అనేది తీసుకుంటారనమాట. మళ్ళీ సపరేట్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఆప్షన్ అయితే ఇవ్వరు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ అయితే రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరైతే వెబ్ ఆప్షన్ ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు ఏదైతే ఇస్తారో ఆప్షన్స్ అనేది ప్రిఫరెన్స్ వైజ్గా మెడికల్ కాలేజెస్కి, ద సేమ్ వెబ్ ఆప్షన్స్ అనేది సెకండ్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళే తీసుకుంటారు. ఒకవేళ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే అది సేమ్ వెబ్ ఆప్షన్ తీసుకుంటారనమాట. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం
అన్ని మెడికల్ కాలేజ్ మీరు చూసుకొని ఒకసారి నీట్గా ప్రిఫరెన్స్ వైజ్గా మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఇక్కడ ద సీట్స్ రిజర్వ్డ్ అండర్ స్పెషల్ కేటగిరీస్ దట్ ఈస్ ఎన్సీసీ, సిఏపి అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విల్ బీ ఫిల్డ్ యాజ్ అండ్ వెన్ ద ప్రైయారిటైజ్డ్ మెరిట్ లిస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద అథారిటీస్ కన్సర్న్డ్. సో వీళ్ళకైతే ఎన్సీసీ, సిఏపి, స్పోర్ట్స్ వాళ్ళకైతే మెరిట్ లిస్ట్ రావాలి. మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ సీట్స్ అయితే ఫిలప్ చేస్తారనమాట. కాకపోతే therefore the candidates claiming under special category reservation are also informed to exercise their options for all the colleges as per their order of college priorities now only. సో వీళ్ళు కూడా ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టుకుంటే కనుక తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళైతే సీట్స్ అలాట్మెంట్ అయితే చేస్తారు డైరెక్ట్గా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూనివర్సిటీ ఫీజు 10,500. ఓకేనా. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యాస్ టు పే యూనివర్సిటీ ఫీ త్రూ పేమెంట్ గేట్వే బై యూజింగ్. ఓకే. తర్వాత ట్యూషన్ ఫీ 10,000 ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, 15,000 ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ అండ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్. సో ఈ ఫీజు అయితే కట్టాలి మనం. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ Tirupati has to visit SWIMS website for tuition fee and other fee details to be paid at college and subject to amendment orders of Government of AP. సో ఎవరైతే పద్మావతి మెడికల్ కాలేజెస్ ఫర్ ఉమెన్ ఇన్ తిరుపతి అందులో సెలెక్ట్ అయినారో వీళ్ళకి సపరేట్ ఫీజు ఉంటుందన్నమాట. వాళ్ళ వెబ్సైట్కి పోయి మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు దాదాపు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. Eligible candidates as per provisional merit list position of applied candidates should give one-time option for all MBBS seats in all medical colleges in AP. సో ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్లో ఉన్నారో వీళ్ళైతే వన్ టైం ఆప్షన్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. అన్ని మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక్కసారి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ మార్చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. మీరు ఇప్పుడు ఏదైతే ప్రిఫరెన్స్ వైజ్గా కాలేజ్ వైజ్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో సేమ్ వెబ్ ఆప్షన్స్ అనేది సెకండ్ కౌన్సిలింగ్ కానీ థర్డ్ కౌన్సిలింగ్ కానీ వాళ్ళు కన్సిడర్ చేస్తారన్నమాట. సో అది ఇన్ఫర్మేషన్, ఫస్ట్ పాయింట్ ఇన్ఫర్మేషన్ అది. ఓకేనా. ఓకే. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ హూ డస్ నాట్ జాయిన్ ఇన్ అలాటెడ్ కాలేజ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ సబ్సిక్వెంట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో సీట్ పొంది కాలేజీలో జాయిన్ అవ్వారో వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అర్హులు కాదనమాట. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ద వెబ్ ఆప్షన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ జాయిన్డ్ ఇన్ అలాటెడ్ కాలేజ్ అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ వేకెన్సీస్ ఇన్ subsequent phase of counseling for upgradation sliding to other college based on the one-time options already exercised by the candidate. Okay. Web options of candidates who joined in allotted college and so వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక కాలేజ్లో జాయిన్ అయితే అక్కడ మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ చేయకపోతే కనుక రిమైనింగ్ వేకెన్సీ సీట్స్ ఉంటాయి కదా దానికి మీరు అర్హులు అవుతారు. అలాగే స్లైడింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. స్లైడింగ్ టు అదర్ కాలేజెస్ బేస్డ్ ఆన్ వన్ టైమ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ బై ద క్యాండిడేట్స్. ఓకే. తర్వాత ఫోర్త్ వన్, డెమో వీడియో ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అవైలబుల్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. ఓకే. తర్వాత ఫిఫ్త్ వన్, ద సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ రిపోర్టింగ్ టైమ్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ అలాట్. ఓకే. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ఇది ఇచ్చారనమాట. సిక్స్త్ పాయింట్, ద క్యాండిడేట్స్ జాయిన్డ్ అట్ అలాటెడ్ కాలేజ్ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద సీట్ వితౌట్ ఎనీ పెనాల్టీస్ అప్ టు ద డేట్ విచ్ విల్ బీ నోటిఫైడ్ బై ద యూనివర్సిటీ ఆన్ ద వెబ్సైట్. ఓకే. సో ఎవరైతే ఒకవేళ మీరు ఆ సీట్ మీకు ఏదైనా ఒక కాలేజ్లో సీట్ వచ్చి మీరు ఏమన్నా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే కనుక అయిపోవచ్చు అనమాట. దానికపోతే దానికి ఒక పర్టికులర్ టైం లిమిట్ అయితే ఉంటుంది. ఆ లోపల మనము ఎగ్జిట్ అయిపోవచ్చు. సెవెంత్, ద క్యాండిడేట్స్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఆన్ ద వెబ్సైట్. ఓకే. సో ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. సో ఏరియా వైజ్ సీట్ మ్యాట్రిక్స్ ఇస్ డిస్ప్లేడ్ అండ్ వెబ్సైట్ అంట.
సో ఏరియా వైజ్ సీట్ మ్యాట్రిక్స్ అయితే డిస్ప్లే చేస్తారు, అది చూసుకోండి. Candidates are instructed to be carefully while accessing options on the web. ఓకే. సో మనకేంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మనకేంటంటే మనకి ఒక వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తున్నట్టు మన మొబైల్కి. సో అది మనం యూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ది ప్రింట్అవుట్. ఓకే. సో మనం ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత అది ఒక ప్రింట్అవుట్ తీసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ 11th పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ద మెసేజ్ అంతే రిసీవ్ మొబైల్ నెంబర్. ఓకే. సో ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరిగితే కనుక మీ మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. ఓకేనా, దాని గురించి. అలాగే మీరు వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ద ప్రొవిజన్ అలాట్మెంట్ లెటర్ ఆఫ్ ద పేమెంట్. ఓకే. సో మీకు కనుక సీట్ వస్తే కనుక మీరు ఆ యూనివర్సిటీ ఫీజు కానీ లేకపోతే ట్యూషన్ ఫీజు కానీ కట్టేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫీజు కట్టిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది 12th పాయింట్. 13th వచ్చేసి candidates have been informed to verify original certificates will be conducted on college admission in case of consequence. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కాలేజ్లో వెరిఫై చేస్తారంట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ద క్యాండిడేట్స్ రిసైడ్స్ డ్యూరింగ్ ద సెకండ్ ఫేసెస్ కౌంటింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్. ఓకే. 14th ఇంపార్టెంట్ కదా. 15th ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి రిటర్న్ టు ద క్యాండిడేట్స్. ఓకే. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీకు రిటర్న్ ఇవ్వరు, ఒకవేళ మీరు డిస్కంటిన్యూ అయితే కనుక ఇస్తారనమాట. క్యాండిడేట్స్ విల్ బి హౌ టు పే డిస్కంటిన్యూ. ఒకవేళ మీరు డిస్కంటిన్యూస్ అయితే కనుక మీరు పెనాల్టీ అయితే కట్టాల్సి వస్తుంది. ఓకేనా. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే డిస్కంటిన్యూ అవ్వడానికి కొంచెం టైం అయితే ఉంటుంది. ఆ టైం లోపల మనము డిస్కంటిన్యూ అయిపోతే కనుక మన పెనాల్టీ ఏం పెద్దగా పడదన్నమాట. సో ఆ టైం మించిపోయి మీరు డిస్కంటిన్యూ అయితే కనుక మీరు పెనాల్టీ అయితే కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్. సో నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్ నెక్స్ట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ ఫర్. ఓకే. నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఎందుకు ఉంటుందంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇన్ phase 1 దానికోసం ఉంటుంది. నాట్ రిపోర్టెడ్ నాట్ జాయిన్ సీట్స్, అన్ఫీల్డ్ రిజర్వ్డ్ బ్యాక్ సీట్స్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా. సో ఈ 3 కేసెస్లో మనకి నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి యూనివర్సిటీ ఫీజు కట్టిన తర్వాత అదైతే మనకి రిటర్న్ అవుతే ఇవ్వరు. ఓకే. అది ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ 20 ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకోండి. సో ఓవరాల్గా మనం చెప్పాలంటే మనకి ఈరోజు 8 AM మార్నింగ్ నుంచి 13th మార్నింగ్ 8 AM వరకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసిన కుదరదు. ఓకేనా. అలాగే ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఆ సేమ్ వెబ్ ఆప్షన్స్ అనేది నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ వాళ్ళు సేమ్ తీసుకుంటారు అనమాట. కాబట్టి ఇప్పుడే కాలేజ్ వైజ్ ప్రిఫరెన్స్ కానీ లేకపోతే కోడ్ దాన్ని పొజిషన్ వైజ్ ప్రిఫరెన్స్ కానీ మీరు ఇప్పుడే ఇచ్చేయండి అనమాట. ఓకేనా. సో ఇది ఓన్లీ MBBS వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి. తర్వాత ఎవరైతే MSET 2021కి ప్రిపేర్ అవుతున్నారో సో మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మీ బ్రదర్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చెప్పండి. అన్అకాడమీ వాళ్ళు అయితే మాస్టర్స్ బ్యాచ్ ఫర్ MSET అని స్టార్ట్ చేశారు. సో ఈ టీచర్స్ అనమాట వినోద్ కుమార్ అని, శ్రీనివాస రామానుజన్, కిరణ్, అరుణ్ కుమార్. సో వీళ్ళు టీచర్స్ అనమాట. ఈ మాస్టర్స్ బ్యాచ్ని టీచ్ చేస్తారు. స్టార్టెడ్ ఆన్ 19th October 2020. ఈ మాస్టర్స్ బ్యాచ్ ఫర్ MSET వచ్చేసి మనకి 19th October నుంచి స్టార్ట్ చేశారు. సో అన్అకాడమీ గురించి చెప్పాలంటే కనుక మన ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎడ్యుకేషన్ కంపెనీ అనమాట ఇది. ఏంటంటే చాలామంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఇందులో ఉంటారు. సో మనకి ఎడ్యుకేషన్ గురించి లేకపోతే ఆ టాపిక్స్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకేనా. సో వీళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మాస్టర్స్ బ్యాచ్ ఫర్ MSET 2021 PCM ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్. ఇది మ్యాథ్స్ వాళ్ళకి అనమాట, అంటే MBC వాళ్ళకి. సో ఈ షెడ్యూల్ వైజ్గా మీరు మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. చూసుకోవచ్చు మీరు ఇక్కడ December 10 ఆల్జీబ్రా పార్ట్ 3 మ్యాథమెటిక్స్ ఇలాగా
ఓకేనా. సో షెడ్యూల్ ప్రకారంగా మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ ఇచ్చారు చూడండి మీకు, ఇన్ దిస్ కోర్స్ టాప్ ఎడ్యుకేటర్స్, చూడండి టాప్ ఎడ్యుకేటర్స్ అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ మాత్రమే ఉంటారనమాట. టాప్ ఎడ్యుకేటర్స్ విల్ హెల్ప్ learners prepare and complete the syllabus for physics, chemistry and mathematics for EAMCET 2021. The complete syllabus will be covered along with the tips and tricks. So tips and tricks కూడా వీళ్ళు చెప్తారు. ఓకే, సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మీరు టిప్స్ అండ్ ట్రిక్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ అండ్ టు మేక్ ప్రిపరేషన్ wholesome for the students. This course will be covered in English and notes will be provided in English. సో ఈ కోర్స్ మొత్తం ఇంగ్లీష్లో కంప్లీట్ చేస్తారు. తర్వాత మనకి ఏంటంటే నోట్స్ కూడా ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. అలాగే మనకి బైపీసీ వాళ్ళకి కూడా ఉంటుంది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో వీళ్ళకి కూడా మొత్తం షెడ్యూల్ వేసుకొని షెడ్యూల్ ప్రకారం అయితే మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు షెడ్యూల్. ఓకే, డిసెంబర్ 11, 12, 13, 14 అని. సో ఈరోజు అయితే మనకి ప్రాబ్లమ్స్ ఆన్ రిఫ్రాక్షన్ ఉంటుంది ఫిజిక్స్ అనమాట. 9 AM స్టార్ట్ అవుతుంది ఈ క్లాస్ అనేది. ఓకేనా. సో ఇలాగా. సో మీరేం చేస్తారంటే ఒకవేళ ఈ అన్అకాడమీలో మీరు సబ్స్క్రిప్షన్ కావాలనుకుంటే కనుక గెట్ సబ్స్క్రిప్షన్ అని కొట్టేసి ఇక్కడ మీకు ప్లాన్స్ అయితే చూపిస్తుంది 1 month, 3 months, 6 months, 12 months ప్లాన్ అని. సో మీరు జస్ట్ ఒకవేళ చెక్కింగ్ కోసం అయితే కనుక అన్అకాడమీ వాళ్ళు టీచర్స్ నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందా, బాగా చెప్తున్నారా లేదా, ఎలా చెప్తున్నారు అని దానికోసం చెకింగ్ కోసం అయితే కనుక మీరు 1 month ప్లాన్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ ఉంది కదా, దానికి అక్కడైతే మన ఛానల్ పేరు అనమాట తెలుగు ప్రపంచం 2020 అని కొడితే కనుక మన ప్రస్తుతానికి అయితే మనకి 2500 రూపీస్ చూపిస్తుంది కదా. మీరు అప్లై కొడితే కనుక ఇక్కడ మనకి 2250 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. అంటే 250 రూపీస్ లెస్ చేశారనమాట. మీకు 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు. తెలుగు ప్రపంచం 2020. ఇవే కాదు, మన ఈ అన్అకాడమీలో మనకి ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో ఫ్రీ క్లాసెస్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రీ క్లాసెస్ మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే మీకు అన్లాక్ కోడ్ అడుగుతుంది. అన్లాక్ కోడ్ అడిగినప్పుడు సేమ్ ఇవ్వండి, మీకు తెలుగు ప్రపంచం 2020 ఇవ్వండి. ఓకేనా. తెలుగు ప్రపంచం 2020 ఇస్తే కనుక మీకు అన్లాక్ అయిపోతుంది. ఆ ఫ్రీ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు అనమాట. ఓకే. సో ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.